దేశమ్మ తల్లి మహాకుంభాభిషేకం చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ప్రజలందరి మధ్యన జరగటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. 5వ తేదీ నుంచి ఈ రోజుటి వరకు 7 రోజులు పూజలు, హోమాలు, జపాలతో మరి టెంపుల్ అంతా కూడా చాలా పవిత్రంగా భక్తులతో కిటకిటలాడింది. సో ఈరోజు ఫైనల్గా కుంభాభిషేకం పూర్తి చేసుకున్నాం. దీనికి మన ఎండోమెంట్ మినిస్టర్ కొట్టి సత్యనారాయణ గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు నారాయణ స్వామి గారు రావటం చాలా హ్యాపీగా ఉంది. అలాగే మన కాణిపాకం నుంచి చైర్మన్ మోహన్ గారు మొత్తం సారే సారే ప్రసాదాలు అన్నీ కూడా తీసుకొచ్చి అందరికీ పంచడం జరిగింది. నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. భగవంతుడు అంటే నాకు చాలా భక్తి. అలాంటి నాకు ఈరోజు ఒక పెద్ద టెంపుల్ని కట్టి ప్రజలందరికీ కూడా ఎప్పుడు అండగా కావలి కాసే గ్రామ దేవతని ఈరోజు వాళ్ళు కోరుకున్న విధంగా ఈరోజు చక్కగా ఒక టెంపుల్ని నిర్మించి కుంభాభిషేకం చేయటం అనేది ఇది మామూలుగా మనం అనుకుంటే జరగదు. అది అమ్మ ఆశీస్సులుండి అమ్మ చేయించుకుంటేనే జరుగుతుంది. సో 40 years ముందు కట్టిన టెంపుల్ దాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొత్తం రిమూవ్ చేసి పెద్ద టెంపుల్ని కట్టి భక్తులందరూ కూడా అక్కడ అన్ని రకాలుగా పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్లు చేసుకునే దానికి కళ్యాణ మండపాన్ని కూడా కట్టడం జరిగింది. అలాగే మీరు చూస్తే ఇక రాజగోపురం కూడా భవిష్యత్తులో తొందరగా కడతామని కూడా మాటిస్తున్నాం. సో అమ్మవారి టెంపుల్ని ఈరోజు డెవలప్ చేసేందుకు జగనన్న ఆశీస్సులు నాకు ఉండటం నా అదృష్టం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ టెంపుల్ కట్టాలన్నా టెంపుల్కి కావాల్సిన రథాలు కానీ లేదా టెంపుల్కి కావాల్సిన గోపురాలు కానీ ఏవైనా కూడా వెంటనే శాంక్షన్ చేసి ఇవ్వటం మనందరం గమనిస్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు చూస్తే ఏ విధంగా విజయవాడలో పవిత్రమైన టెంపుల్నంతా కూడా కూల్చేసి ఏ విధంగా బాత్రూమ్స్ కట్టారో మనం చూసాం. అలాగే ఆ కూల్చేసిన టెంపుల్స్ అన్నీ కూడా ఈరోజు జగనన్న పునర్నిర్మిస్తున్నారు. అలాగే చాలా చోట్ల జగనన్న మీద విషం చిమ్మటం కోసం రథాలని తగలబెట్టారు. అదేదో మా పార్టీ వాళ్ళు చేశారని చెప్పి ప్రచారం చేయాలన్న ప్రయత్నం చేశారు. కానీ భగవంతుడు ఎప్పుడు జగనన్న వైపే ఉన్నారు. ఎందుకంటే జగనన్న మనస్ఫూర్తిగా భగవంతుడిని పూజిస్తాడు. భగవంతుడిని పూజించే వాళ్ళకి వాళ్ళు కోరిన విధంగా టెంపుల్స్ కానీ కోనేర్లు కానీ అలాగే పూజారులకి వాళ్ళకి ఇచ్చే జీతభత్యాలు కానీ అన్నీ కూడా పెద్ద మనసుతో చేయటం, ఆ బ్రాహ్మిన్స్ అందరి ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు ఈరోజు జగనన్నకి మెండుగా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.